మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు. మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా అద్భుతమైనటువంటి మరి యొక్క ఈస్టర్ పర్వదినంలో ప్రభువును స్తుతించి ఆరాధించి మరి యొక్క యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఆయన అగుపరుచుకొనుచు ఆయన ధైర్యపరచి ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి కాలంలో మనం ఉండి ఉన్నాము దేని బిడ్డలారా. కనుక దేవుని యొక్క వాక్యమును బట్టి మనమందరము కూడా ధైర్యము కలిగి విశ్వాసం కలిగి ప్రభువులో కొనసాగాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. గతించినటువంటి వారములో మనం ప్రారంభించబడినటువంటి మంచి యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అనబడేటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి మానవాళికి గొప్ప ధైర్యం ఇవ్వడానికి, గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి, గొప్ప మేలులు ఇవ్వడానికి ఆయన తిరిగి లేచినటువంటి వారై ఉన్నారని సత్యాన్ని మనం తెలుసుకొనొచ్చు. ప్రభు యొక్క సన్నిధానంలో ఆ యొక్క మాటలను గూర్చి మరికొన్ని మాటలను మనము ఈ యొక్క మరి వాక్య భాగములో కూడా మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుచూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏతించినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు గనుక ఆ ప్రభుల వారు మనందరి నిమిత్తముగా చేసినటువంటి ఆ గొప్ప యొక్క యాగమును బట్టి, త్యాగమును బట్టి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని మనం మహిమపరచుచు ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు మన కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి ఆయన విడిపించే గొప్ప దేవుడని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువునందు మీరు కలిగి ఉన్న విశ్వాసం, ప్రభువునందు కలిగి ఉన్న మీ నమ్మకమును బట్టి ఆ తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా అద్భుతాలు చేయబోతున్నారు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. రండి దేవుని బిడ్డలారా, మరి యొక్క దినములో కూడా మరికొన్ని విషయాలు మరి అమ్మ అని పిలుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే అనేక మందిని ఆదరించారో, అనేక మందిలో అద్భుతాలు చేశారో, ఆశ్చర్యకాలు చేశారో మరికొన్ని సత్యాల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి ఈ విధముగా దేవుని యొక్క సన్నిధానంలో మరి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. చిన్న ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రము తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క శ్రేష్టమైన సమయంలో నీ యొక్క వాక్య సత్యములో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి మేము ధ్యానిస్తూ ఉండగా అల్పుడినైన నన్ను నీ సెలుచాటును మరుగుపరుచుకోనండి. నీ జీవము కలిగినటువంటి మాటలను నీ బిడ్డలకు మీరే నైనా అర్థమవునట్లుగా, ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా నీ బిడ్డలకు మీరే బోధించమని, నీ మాటల ద్వారాగా నీ బిడ్డలను మీరే బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, అల్పుడనైన నన్ను నీ సిలుచాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్య వర్తమానం అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి భాగము మనకందరికీ పరిచయమైనటువంటి భాగము. యేసు క్రీస్తు ప్రభువారు కానా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు, అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క తల్లి అయినటువంటి మరియతో కూడా అక్కడ ఉన్నారు. ఆ తల్లి అయినటువంటి మరియా ఆ యొక్క సమస్యను చూసి యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, దేవాతి దేవుడని తెలుసు కనుక, ప్రభు నీవు ఒక్కసారి మరి ఈ విషయం మీద సహాయము చేయండి, ఏదైనా కార్యము చేయండి అని చెప్పి తన తల్లి తన కుమారుడితో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట ఇది. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అంటారు. అంటే అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని ప్రభుల వారు తెలుసు. ఆ ద్రాక్షరసం లేకపోతే ఆ విందులో చాలా గొడవ జరుగుతుంది, లేకపోతే అక్కడ అవమానం కలుగుతుంది అనే విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు. కానీ అయినను కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పి, అనగా యేసుక్రీస్తు ప్రభువారు తగిన సమయంలో ఆయన కార్యము చేసే దేవుడు, ఆయన చిత్తానుసారమైన సమయంలో కార్యము చేసే దేవుడు. తల్లి అయినటువంటి మరియకైతే ఉంది, ఇప్పుడే ఈ కార్యము చేస్తే బాగుంటుంది అని.
ఇప్పుడే అయిపోతే బాగుంటుంది అని. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పట్లేదు. మన జీవితాల్లో కూడా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడే ఈ పని జరిగిపోతుంటే బాగుంటుందని. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నా సమయం ఇంకా రాలేదు, ఆయన సమయము తగిన సమయం అనగా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మంచి సమయంలో మనకు కార్యము చేస్తారు. ఎప్పుడు నీ సమస్యలు తీరాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నీ వ్యాధి స్వస్థత అవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నీ రుణముల నుంచి నీకు విడుదల కలగాలో ఆయనకు తెలుసు. అన్నీ కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తగిన సమయంలో నిన్ను ఆదుకోవాలని చూస్తున్నారు, తగిన సమయంలో నిన్ను దీవించాలని చూస్తున్నారు, తగిన సమయంలో నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నారు. కానీ నువ్వు ఓర్పుతో సహనముతో నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు వెంటనే తల్లి అని మరి చెప్తుంది వారితో, ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఆ తల్లి అయిన మరి చెప్తూ ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏది చెప్తే అది చెయ్యండి మీరు, అప్పుడు మీకు అద్భుతం జరుగుతుంది అని మరి తల్లి అయిన మరియ కూడా చెప్పింది. అయితే ఈ రోజున ప్రజలందరూ కూడా ఎవరిని అడుగుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది చేయట్లేదు. డైరెక్ట్గా వెళ్ళి మరియమ్మ నువ్వే చెప్పు, నీవు చెప్పింది మేము చేస్తామన్నట్టుగా కొంతమంది చేస్తున్నారు. మరియ చెప్పినట్టుగా చేయమని ఆమె చెప్పట్లేదు, నేను చెప్పింది చేయమంటలేదు ఆమె. ఆయన మీతో చెప్పింది మీరు చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏది చెప్తే అది మనం వినాలి తప్ప తల్లి అయిన మరి చెప్పినట్లు కానీ, లేకపోతే రకరకాలైన భక్తులు చెప్పినట్టు కానీ, లోక సంబంధమైన మరి వ్యక్తులు చెప్పినట్టు కానీ మనం చేయకూడదు. ఎవరు చెప్పినట్టు చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు మాత్రం మనం చేస్తే అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. కానీ ఈ రోజున ఆ యొక్క మాటను చాలామంది కూడా వేరు వేరు రకాలుగా మార్చివేసి ఆయన చెప్పినట్టు చేయండి, ఈయన చెప్పినట్టు చేయండి, ఆవిడ చెప్పినట్టు చేయండి అని రకరకాలుగా దాన్ని మార్చివేశారు. దేని బిడ్డలారా, అది వాక్యానుసారమైన విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది చెప్తే అది మాత్రం మనం చేయాలి. ఎంత గొప్ప మహాభక్తుడైనా సరే ఆయన చెప్పినవి ఒక మనిషి యొక్క మాటలు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినవి మాత్రమే దేవాతి దేవుని నుండి వచ్చిన మాటలు కనుక ఆ మాటలు మాత్రం అనుసరిందాం. ఆ మాటలు అనుసరించడం ద్వారాగా మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. లోక సంబంధ వ్యక్తుల మాటలు మనం విన్నప్పుడు మనం ఆయన యొక్క రాజ్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. దేని బిడ్డలారా, కనుక ఆ విధంగా చేశారా పనివారు. అదిగో 6 రాతి బాణలు ఉన్నాయి అక్కడ. ఆ రాతి బాణలు నీళ్ళని నింపమన్నారు. ఆ నీళ్లు తీసుకెళ్ళి మరి పంచిపెట్టమన్నారు. అప్పుడు నీళ్లు కాస్త ఏమైపోయినాయి, ద్రాక్షరసంగా మారి. ఆమేన్, హల్లెలూయా. నీళ్లలో రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. కానీ ఎప్పుడైతే అది ద్రాక్షరసంగా మారిందో దానికి రంగు వచ్చింది, దానికి రుచి వచ్చింది, దానికి వాసన వచ్చింది. నీ జీవితంలో కూడా రంగు లేని జీవితం, రుచి లేని జీవితం, వాసన లేని జీవితంతో నువ్వు జీవిస్తున్నావేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు నమ్మినట్లయితే ఏదైతే నీవు ఈ లోకంలో పొందుకోలేకుండా బాధపడుతున్నావో అవన్నీ యేసయ్య ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ జీవితాన్ని మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాట వినాలి, ఆయన చిత్తానుసారంగా పనిచేయాలి, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఆయన అద్భుతం చేస్తాడు. ఒక గొంగలి పురుగును మనం చూస్తే అది చాలా అసహ్యంగా ఉంటుంది. అది దాని జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఆకులను తిని పసరులు తిని అది ఎంతో అసహ్యించబడే జంతువుగా ఉంది. కానీ అది కూడా దేవునికి మొరపెట్టుకుందంట. 40 రోజులు మనం ఎలాగైతే ఉపవాసాలు ఉంటామో అది కూడా ఒక గూడులోకి వెళ్ళిపోయి దాన్ని తను అక్కడ ఉంచుకొని ఉపవాసముతో ఉండిపోయి ఎక్కడికి బయటికి రాకుండా దేవుడికి మొరపెట్టుకుంటుందంటే ఆ సమయంలోనే దేవుడు తన మొరను ఆలకించి తన యొక్క అసహ్యమైన జీవితాన్ని అంతా తీసివేసి ముళ్ళు కలిగినటువంటి తన దేహాన్ని మరి రంగులు కలిగిన రెక్కలతో తయారు చేసి ఒక సీతాకోక చిలుకగా మార్చివేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎలా తన జీవితం రూపాంతరం చెందింది అంటే ఎప్పుడైతే తన నైజాన్ని మార్చుకుందో, తన ప్రవర్తన మార్చుకుందో, తన తీరు మార్చుకుందో తద్వారాగా అది చక్కనైనటువంటి మరి అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి మరి సీతాకోక చిలుకగా మారింది. అలాగే మన జీవితాల్లో కూడా మనము కూడా ఆయన మాట వింటే తప్పకుండా అద్భుతమైన రంగుల జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, రంగు రుచి వాసన కలిగిన జీవితాన్ని ఆ ప్రభువుని యేసయ్య ఇవ్వబోతున్నారు. అందుకనే యేసయ్య చెప్పారు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు.
ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దీవిస్తారు, తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ సమయం వరకు నువ్వు మాత్రం ఓపికతో, సహనముతో నువ్వు ఎదురు చూడాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే మరి యొక్క లూకా శుభవార్తలో మరొకసారి ఆయన పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. లూకా శుభవార్త 13వ అధ్యాయము 12, 13 వచనాలు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు మరి ఒక చోట అమ్మ అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకని అంటే, ఒక తల్లి 18 సంవత్సరాలుగా తన నడుము వంగిపోయి బాధపడుతున్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితిలో ఉంది. ఆమె బలహీనతను చూసి, ఆమె కష్టాన్ని చూసి, ఆమె బాధను చూసి యేసుక్రీస్తు ప్రభువారే ఆమెను రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని పలకడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక నడుము వంగిపోయినటువంటి స్త్రీని విడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఒక వివరణ ఇస్తూ ఉంటారు. ఏ విధముగా అంటే, ఆ యొక్క స్త్రీ ఏమైందంటండి, ఆ నడుమును అపవాది కట్ల చేత కట్టివేశాడంట. అపవాది కట్ల చేత కట్టబడింది. అంటే అపవాది వలన కూడా కొన్ని రోగాలు వస్తాయి. ఈ రోగాలు ఏ స్కానింగ్లకి రావు, ఏ టెస్టులకి రావు, ఏ రిపోర్ట్లకి రావు. అది అన్ని చోట్ల రిపోర్ట్లు అన్నీ కరెక్ట్గానే వస్తాయి. కానీ అపవాది అక్కడ శోధిస్తున్నాడు కాబట్టి అక్కడ నీకు ఏ విధమైనటువంటి రిపోర్ట్ రాదు, కానీ నీ రోగం మాత్రం అట్లనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా సరే నీ రోగం అట్లనే ఉంటుంది. కాబట్టి దానికి కారణం ఏంటంటే, అపవాది ఆమె నడుముని వంగ తీసినట్టుగా నీ జీవితంలో కూడా, నీ బిడ్డల జీవితంలో కూడా కొన్ని మరి భయంకరమైన సమస్యలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన ఇబ్బందుల్ని సృష్టిస్తూ ఉన్నాడు. వాటి నుంచి విడిపించగలిగింది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన చెప్తారు, ఇదిగో నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆ తల్లితో చెప్పగానే ఆమె వంగిపోయినటువంటి ఆ నడుము మరి ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలబడి ఆమె దేవుని మహిమపరిచింది. ఆమెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి, కట్టబడిన పరిస్థితుల నుండి విడిపించగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కనుక మనందరితో ఆయన మరి ప్రకటిస్తూ ఉన్నారు. అమ్మ, నీ యొక్క కట్ల నుండి నేను విడిపిస్తాను, నీ యొక్క వ్యాధుల నుంచి విడిపిస్తాను, నీ యొక్క సాతానుమైన శోధల నుంచి విడిపించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అని మీరందరూ గమనించాలని, గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చింది దేనికోసమంటే, నిజమైన ఉపవాసం అనగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఆ దుర్మార్గులు కట్టిన కట్లు అంటే ఈ అపవాదైన సాతానీయ దుర్మార్గుడు అది కట్టినటువంటి కట్ల నుండి విడుదల పొందటానికి, నిన్ను నన్ను ఈ లోకంలో రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకని దానికి మాదిరిగా ఆయన ఆ మట్లాదివారపు రోజున యెరూషలేము వీధుల్లో మరి ఊరేగడానికి ఆయన ఏనుగును మరి కోరుకోలేదు, మరి గుర్రాలను కోరుకోలేదు, మరి మంచి మరి రథాలని కోరుకోలేదు ఆయన. కానీ గాడిద, ఆ గాడిద కూడా ఎట్లా పరిస్థితి ఉందంటే, కట్టబడినటువంటి గాడిదను ఆయన కోరుకున్నాడు. ఆ కట్టబడినటువంటి గాడిదను విప్పి నా యొద్దకు తోడుకురండి అని చెప్తారు. అనగా సాతాను చేత కట్టబడిన, లోకము చేత కట్టబడిన, భయంకరమైన సమస్యల్లో బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. నీ వ్యాపారము కట్టబడి, నీ యొక్క కుటుంబము వ్యవసాయం ఎదుగుదల లేకుండా అపవాది కట్టి పడవేశాడేమో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా కట్టి పడవేశాడేమో, కానీ దాన్ని విడిపించడానికి యేసయ్య వచ్చారు. ఎప్పుడైతే కట్టబడిన గాడిద అలా కట్లతో ఉన్నప్పుడు దానికి సంతోషం లేదు, దానికి ఆనందం లేదు, దానికి గౌరవం లేదు, మర్యాద లేదు. కానీ ఎప్పుడైతే అది విప్పబడిందో, యేసయ్య దగ్గరికి తేబడిందో, యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద కూర్చున్నారో, వెంటనే దానికి గౌరవం పెరిగిపోయింది, దానికి వెంటనే ఒక విలువ వచ్చేసింది. అందరూ వచ్చి ఆ గాడిద నడవటానికి మరి కిందన వారి వస్త్రాలను వేస్తున్నారు, ఆకులను వేస్తున్నారు, అన్నింటినీ పరచి దాని మీద నడిపించారు దాన్ని. ఎందుకంటే అంత గౌరవం దేనివల్ల వచ్చింది? ఆ గాడిదకు కట్ల నుంచి మొట్టమొదటి అది ఇప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు అది మోస్తూ ఉంది.
ఈ రోజున కూడా మనము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గ్రంథాన్ని నువ్వు మోయాలి. మోసినప్పుడు నీకు గౌరవం, నీకు ఆశీర్వాదం, నీకు దీవెన కలుగుతుంది. ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వారు లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. మన జీవితంలో ఒక విలువ, ఒక గౌరవం ఎవరు వస్తుందంటే యేసు క్రీస్తు ప్రభు వారి వల్లే. ఆయన గ్రంథాన్ని నువ్వు బహిరంగంగా ధైర్యంగా తీసుకొని వెళ్ళాలి. అప్పుడు నీకు గౌరవం వస్తుంది. ఆ గాడిదకు గౌరవం వచ్చినట్టుగా మనకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉండినటువంటి దేవుడై ఉన్నారని తెలియచేస్తూ ఉన్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క కట్టబడిన స్త్రీని విప్పినట్లుగా నిన్ను కూడా ఈ యొక్క సమయంలో విప్పడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ కట్ల నుండి అపవాది దేని చేత నేను కట్టి ఉంచిందో, వ్యాధుల చేత, బలహీనతల చేత, కష్టాల చేత నిన్ను ఒక చోటను బంధించి ఉంచిందేమో, కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ కట్ల నుండి, బంధకాల నుండి నిన్ను విడిపించి నిన్ను ఒక బలమైన సాధనంగా నిలబెట్టబోతున్నారు. ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను చేయబోతున్నారు. కనుక నీవు నమ్మి విశ్వాసం ఉంచి, ప్రభువా నా కట్లను నన్ను విడిపించు అని ప్రభువు నువ్వు మొరపెడితే నిశ్చయంగా ప్రభు నీ కట్ల నుండి ఆయన విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మరి ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఎంతో ప్రేమామయుడు. ఆయన అమ్మ అని పిలుస్తున్న గొప్ప ప్రేమామయుడనే సందేశాన్ని మనం ఇక్కడ వింటూ ఉన్నాం. అనేక కష్టాల్లో ఉన్నవారిని, వ్యాధుల్లో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని ఆయన అమ్మ అని పిలిచి ఓదార్చినవాడు, ధైర్యపరిచినవారు, బలపరిచినవారు. ఈ సందర్భంలో మనం చూస్తే ఈ యొక్క అధ్యాయంలో మీ గ్రంథాల్లో మీరు చదువుకోండి, పైన కింద కూడా అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం మనం చూస్తే, కనాను స్త్రీ ఆమె వస్తుంది. ఆమె వచ్చి అంటుంది, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతూ ఉంది, ఆమెను బాగు చేయండి అని అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా పట్టించుకోలేదు. తరువాత ఆయన అంటారు, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు కోసం వచ్చాను తప్ప నేను అందరి కోసం కాదని చెప్తారు. అయినా వెంబడిస్తూ ఉంటుంది. తన శిష్యులు రికమెండేషన్ చేస్తారు, అయ్యా ఆమె చాలాసేపటి నుంచి మనం వెంబడిస్తుందండి, అయ్యా మీరు చూడండి, ఆమెను కొంచెం పంపించేయండి, ఆమెకి ఏం అడుగుతుందో చూడండి అని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. అయినా కూడా ఆమె వెంటాడుతూనే ఉంది. తరువాత ఇక ఆమె వెళ్ళట్లేదని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, పిల్లల కోసం నేను సిద్ధపరిచినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు నేను వెయ్యను కదా అని చెప్పి మాట్లాడతారు. అంటే నా పిల్లలైనా నా యొక్క ఇశ్రాయేలు జనాంగానికి నేను ఆశీర్వాదం తెచ్చాను, స్వస్థతలు తెచ్చాను, విడుదల తెచ్చాను, కానీ దాన్ని కుక్క పిల్లలకి మనం మొట్టమొదటి పెట్టం కదా, అంటే అన్య జల్లుకు మనం ఇవ్వం కదా. అంటే ఆమె పరీక్షిస్తూ ఉన్నారు, ఆమెను పరీక్షిస్తున్నారు. ఆమె ఓర్చుకుంటుందా, సహించుకుంటుందా, భరించుకుంటుందా, ఆ యొక్క మాటలను బట్టి ఆమె విసుగు చెంది వెళ్ళిపోతుందా, లేకపోతే విశ్వాసంతో ఎదురు చూస్తుందా అనేది పరీక్షించారు తప్ప ఆయన స్వస్థపరచకూడదు అని కాదండి. ఆ విధముగా ఆయన ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఆమె ఇచ్చినటువంటి జవాబు చాలా గొప్పది. ఆమె ఏమంటుందంటే, యజమానుడు యొక్క బల్ల కింద పడుచున్నటువంటి ఆ చిన్న ముక్కలను కుక్క పిల్లలు కూడా తీసుకుని తింటాయి ప్రభువా అని మాట్లాడుతుంది. అంటే నేను నిజంగా ఒక కుక్క పిల్ల లాంటి దాన్ని, నాకు ఏదైనా పడిపోయినటువంటి నీ నోట్లో తినగా మిగిలిపోయిన పడిపోయింది ఏదైనా ఉంటే చిన్న ఆశీర్వాదం నాకు ఇవ్వండి, చిన్న స్వస్థత నాకు ఇవ్వండి అని ఆ తల్లి చెప్పిన మాటకు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు చాలా చాలా విస్మయం పొందుతారు, చాలా ఆశ్చర్యపోతారు ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనకి కార్యం చేయట్లేదు, దేవుడు మనకు ఆలస్యం చేస్తున్నారు, ఇంకా జరగట్లేదని మనము విసుగు చెందడం కాదు, కానీ ధైర్యము కలిగి, విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి మనం ఏం చేయాలంటే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చేంత వరకు కూడా ఓపికతో, సహనముతో మనము ఎదురు చూడాల్సినటువంటి వారమై ఉన్నామని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఆ తల్లి కనాను స్త్రీ పలికినటువంటి ఆ మాటను వినగానే ఆయన మాట్లాడినటువంటి మాట, అమ్మ నీ విశ్వాసము గొప్పది,
కనుక నీవు కోరినట్టే నీకు అవును గాక అని పలుకుతారండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు పలకగలరండి ఇలాంటి మాట? మనం కోరినవన్నీ మనకి ఇచ్చేవారు ఎవరున్నారండి? నీవు అడుగుతున్నవన్నీ నీకు ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉందండి? ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఆయన మాత్రమే పలకగలడు. ఈ లోక సంబంధమైన నాయకులు, అధికారులు ఎవరు చెప్పలేరు నీవు కోరినట్టే నేను నీకు చేస్తానని. కానీ యేసయ్య మాత్రం చెప్పగలుగుతున్నాడు, నీవు కోరినట్టే నీకు అవును గాక అని పలకగానే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఆ గడియలోనే స్వస్థత పొందెను. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యము. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె నమ్మకాన్ని బట్టి పలుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డల. కనుక మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. కానీ ఆ ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, ఆ ప్రభు వైపు మనం ఎదురు చూసినప్పుడు ఆయన అద్భుతం చేసేంత వరకు కూడా పట్టుదల కలిగి ఆ కనాను స్త్రీలాగా అడిగి మనం పొందాలి. అనగా విశ్వాసం మనలో ఉంటే సరిపోదు, లేకపోతే ప్రార్థన ఉంటే సరిపోదు, లేకపోతే లోక సంబంధంగా మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే సరిపోదు. కానీ ఆ విశ్వాసానికి తగిన క్రియలు కూడా మనం చేయాలి. ఆ విశ్వాసానికి తగిన విశ్వాసాన్ని మనము బయట పెట్టాలి. ఆ విశ్వాసానికి తగినట్లుగా ఓర్పు కలిగి, సహనం కలిగి మనం ఎదురు చూడాలి. అట్రీతిగా ఈ తల్లి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ క్రియలు కలిగిన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని దీవిస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది అని బిడ్డలారా. ఇదే విధముగా ఒక తల్లి తన కుమారుణ్ణి చంకన ఎత్తుకొని ఒక దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించడానికి తీసుకొని వెళతా ఉంది. ఆ యొక్క దైవజనుడు వరుసగా అందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన స్వస్థత వరం కలిగిన దైవజనులుగా ఉన్నారు. కనుక అందరూ కూడా వచ్చి స్వస్థతలు పొందడానికి వస్తూ ఉన్నారు. ఆ విధంగా వరుసగా వస్తున్నటువంటి ఆ లైన్లో ఆ తల్లి ఒక చేత్తో తన కుమారుని ఎత్తుకుంది, ఒక చేత్తో ఒక కవర్లో ఏదో పట్టుకుని ఉంది. ఈ పిల్లవాడిని వదలట్లేదు, ఈ కవర్ని వదలట్లేదు. రెండూ పట్టుకొని అలా చెమటలు కార్చుకుంటూ అలా వెళుతూ ఉంది లైన్లో. అలా వెళుతున్నటువంటి సమయంలో చివరికి దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఆ దైవజనుడు చెప్పారు, అమ్మా మరి ఈ కుమారుని ఒక చేత్తో పట్టుకుని, ఒక చేత్తో ఈ కవర్ను పట్టుకుని నువ్వు ఇంత అలా అలసిపోతున్నావమ్మా, ఈ విధంగా నువ్వు మరి ఎందుకు అలా నలిగిపోతా ఉన్నావు? కానీ నువ్వు ఆ కవర్ను వదిలేయచ్చు కదా, ఈ పిల్లవాడిని ఏమైనా పట్టుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు, అయ్యగారు అసలు ఆ కవర్లో ఏముందమ్మా అని అడిగినప్పుడు, ఆ కవర్లో అయ్యగారు నా పిల్లవాడు పుట్టిన కాడి నుంచి కూడా ఎప్పుడు కూడా నడవలేదు, కానీ నేను ఒక నమ్మకంతో వచ్చాను, విశ్వాసంతో వచ్చాను. అదేమిటనంటే నా పిల్లవాడికి మీరు ప్రార్థన చేయగానే నా పిల్లవాడు నడుస్తాడు. నడిచినప్పుడు మరి ఆ పిల్లవాడి కాళ్ళకి మరి బూట్లు వేసి నడిపించాలని నేను ఈ కవర్లో బూట్లు కొనుక్కొచ్చానండి అని చెప్పారంటండి. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, కనుక దేవుడు నిశ్చయముగా కార్యము చేస్తారని చెప్పి ఆ తల్లి కొరకు, బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశారు. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ కుమారుడికి మంచి కాళ్ళు ఇచ్చారు. ఆ విధంగా ఆ పిల్లవాడికి ఆ బూట్లు తొడిగించి ఆ స్టేజి మీదే నడిపించింది. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము విశ్వాసమునకు తగిన క్రియలు చేసినప్పుడే ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నారు. కనుక మనలో ఉండాల్సినటువంటిది గొప్ప విశ్వాసము, గొప్ప నమ్మకము మనలో ఉన్నప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు, దీవించే దేవుడై ఉన్నారు, బలపరిచే దేవుడై ఉన్నారు. కనుక విశ్వాసముతో మనము ఎదురు చూడాల్సిన వారమైనా. కనుక ఈ యొక్క రెండు సందేశాల్లో మనం చూసాం. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అనేటువంటి పదముతో ప్రారంభించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు దేవుని బిడ్డలారా, అమ్మ ఇదిగో నీ కుమారుడిని బాధ్యతను అప్పగించిన యేసయ్య మాటలు మనం విన్నాము దేవుని బిడ్డలారా. అలాగే అమ్మ వారెక్కడ ఉన్నారు అని వారితో పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిక్షను తొలగించిన వారుగా మనకు కనిపిస్తున్నారు. అమ్మ ఒక కాలం వస్తూ ఉంది, మీరు తండ్రిని మరి ఇక్కడ ఆరాధించరు కానీ ఎక్కడంటే అక్కడ ఆరాధిస్తారని కూడా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి మనతో తెలియచేస్తున్నారు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని చెప్పి ఉన్నారు. అదే విధముగా నీ విశ్వాసము
గొప్పది అని పలికి ఉన్నారు. కనుక మనమందరము కూడా అట్టి విశ్వాసము కలిగినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి ఈ యొక్క అమ్మా అని నిన్ను పిలుస్తున్నటువంటి సమయంలో నువ్వు ధైర్యము కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. నిన్ను ప్రేమించుచున్న ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నీకు తోడై ఉన్నారు. నువ్వు ఏ కష్టంలో ఏ కన్నీళ్ళు ఏ బాధల్లో ఉన్నా నీ కన్నీరు తోడడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నారు. కనుక అటు యేసుక్రీస్తు ప్రభు వారు నీ దుఃఖములన్నీ తీసివేసి ధైర్యంతో నింపి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, ఇదిగో నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభువా, ఇదిగో అవును తండ్రి నీకు స్తోత్రాలు. వారు ఎన్ని దుఃఖాల్లో ఉన్నారో, ఎన్ని వేదనలో ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారో, ఎన్ని సమస్యలు ఉన్నారో నీకు తెలుసు నా ప్రభువా. ఆయనను అలాంటి పరిస్థితుల్లో నీవు వారితో మాట్లాడుచున్నటువంటి దేవాతి దేవుడు ప్రభువా. వారు ఎన్ని దుఃఖంలో ఉన్నప్పటికీ నువ్వు మాట్లాడుతున్నావు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నిన్ను నేను స్వస్థపరుస్తున్నానని అనేక ప్రీతులుగా నీవు మానవాళిని ఆదరించడానికి దిగివచ్చిన దేవుడు గునందుకు నీకు స్తోత్ర. ఈ సమయంలో ఎవరైతే కృంగిపోతున్నారో, వేదనతో ఉన్నారో వారందరితో మీరే మాట్లాడి వారందరి జీవితాల్లో అద్భుతాలు చేసి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతో నింపండి. నీకే స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో, వేదన హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. దయగలుగున దేవా, కృపగలిగిన తండ్రి, నీ బిడ్డల యొక్క శ్రమలో, శోధనలో, వేదనలో, దుఃఖములో తోడుగా ఉండండి, ఆదరణకర్తగా ఉండండి, ధైర్యపరచండి. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని అందరినీ కూడా ఓదార్చుచున్న దేవుడు ఉన్నావు గనుక వారందరి కష్టములకు, కన్నీళ్లకు, దుఃఖములకు కారణమైన ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చివేసి వారి జీవితాలు అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, బలమైన కార్యాలు చేసి నీ సాక్షులుగా, నీ సాధనాలుగా వాడుకుని మీ నామమునకే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.